వెల్కమ్ టు మై ఛానల్. సుధాకర్ పుట్టినరోజు వేడుకల్లో కేదార్ విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్న కౌశికి. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే అర్ధరాత్రి 12 గంటలకి జగదాత్రి ఇంకా కేదార్ ఇద్దరు కూడా గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేసి ఇంకా సుధాకర్ కి బర్త్డే విషెస్ చేస్తారు. అంతేకాకుండా కేక్ కూడా కట్ చేపించి ఇక కేదార్ అలాగే సుధాకర్ మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ని మరింత పెంపొందించేలా చేస్తుంది జగదాత్రి. అయితే ఇక ఇదంతా చూసిన ఇంకా వైజయంతి చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక నిష్క కూడా చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. ఇక ఈ యువరాజ్ ఏమో తాగి రావడం వల్ల పడుకునే ఉంటాడు లేవడు. ఇదంతా చూసిన కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక తనలో తాను మురిసిపోతూ కూడా ఉంటుంది. ఇక ఆ తర్వాత రూమ్ లోకి వెళ్ళి మార్నింగ్ పార్టీ ఉంది, ఇంకా మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాలి, ఈవినింగ్ పార్టీ ఉంది, మనం అందరం వెళ్దాం పదండి అని చెప్పేసి ఎవరి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక తర్వాత హగ్ చేసుకొని మరి ఇంకా కేదార్ అయితే వాళ్ళ నాన్నకి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పి అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా సుధాకర్ కూడా. ఇక ఆ తర్వాత కౌశికి ఏమో చాలా సంతోషిస్తుంది. ఏది ఏమైనా నేను నా తమ్ముడి విషయంలో కేదార్ విషయంలో ఇంకా ఎలాంటి నెగటివిటీని ఉండకుండా చూసుకోవాలి. అసలు వాడు ఇలా అయిపోతున్నాడు అంటేనే నాకు బాధగా ఉంది. యువరాజ్ చేయాల్సిందంతా వీడు చేస్తున్నాడు అంటే వీడికి దక్కాల్సిన ఆ స్థానం కూడా దక్కాలి కదా. అందుకే ఈ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను సురేష్ అని చెప్పేసి ఇంకా కౌశికి సురేష్తో చెప్పుద్ది. ఏంటది కౌశికి, ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు కేదార్ విషయంలో అని అంటే, అది ఇప్పుడు కాదు, రేపు ఈవినింగ్ పార్టీలో అందరి ముందు చెప్పాలనుకుంటున్నాను. ఏది ఏమైనా సరే, ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా కేదార్ని ఈ ఇంటి వారసుడిగా నేను అనౌన్స్ చేద్దామనుకుంటున్నాను. ఎందుకంటే యువరాజ్కి దక్కాల్సిన ప్రతి ఒక్క ఆ హక్కు అధికారాలన్నీ ఖచ్చితంగా కేదార్కి కూడా కేదార్కే దక్కాలి. ఎందుకంటే వాడే ఈ ఇంటికి మొట్టమొదటి వారసుడు కాబట్టి. అందుకే సురేష్ నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పి అనేసరికి, మరి యువరాజ్ వీళ్ళంతా గొడవ చేస్తారేమో కదా కౌశికి అని చెప్పి సురేష్ భయపడుతూ ఉంటాడు. చేస్తే చేయనివ్వు, ఏం చేసినా సరే ఈ విషయంలో ఇంక నేను వెనకడుగు వేయదలుచుకోలేదు. బాబాయ్ పుట్టినరోజు ఫంక్షన్లోనే ఇంతటి గ్రాండ్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం కరెక్ట్ అనిపిస్తోంది. ఎందుకంటే ఈ విషయంలో ఇక ఎవరు ఏమనుకున్నా నేను ఆలోచించదలుచుకోలేదు. ఇక పిన్ని గురించి కానీ అసలు ఆలోచించదలుచుకోలేదు. బాబాయ్ మొహంలో ఇందాక సంతోషం చూసావుగా, అది ఎప్పటికీ బాబాయ్ మొహంలో ఉండాలి అంటే ఖచ్చితంగా కేదార్ ఈ ఇంటి వారసుడని అందరికీ కూడా తెలియాలి అని చెప్పి అనేసరికి, ఇంకా సరే అయితే నీ ఇష్టం, నువ్వు ఏది మంచిదైతే అది చేస్తావని నాకు తెలుసు, కానీ ఈ విషయంలో మాత్రం ఇంకొకసారి యువరాజ్ గురించి కూడా ఆలోచించి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కూడా ఆలోచించి ఒకసారి నిర్ణయం తీసుకో అని చెప్పి అనేసరికి, లేదు సురేష్, ఇక ఈ విషయంలో నేను ఎవరి గురించి ఆలోచించదలుచుకోలేదు. ఇప్పటికే కేదార్ చిన్నతనం నుంచి ఎన్నో సమస్యలతో సతమతమైపోయాడు. ఇక మీద తనకు ఆ బాధ ఉండకూడదు. సుధాకర్ బాబాయ్ తన తండ్రి అని గుర్తింపు తనకు రావాలి అని చెప్పేసి స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకునేసప్పటికీ ఇంకా అలా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ అయిన తర్వాత ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా వచ్చి సుధాకర్ దగ్గర వైజయంతి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇది తీసుకున్న తర్వాత హ్యాపీ బర్త్డే మావయ్య గారు అని చెప్పి మళ్ళీ చెప్పుద్ది జగదాత్రి. ఇక ఆ తర్వాత అందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్తారు. సరే అయితే ఈవినింగ్ పార్టీని అరేంజ్ చేశాను, మీరు అందరూ కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి అండ్ ఏర్పాట్లన్నీ మీరే దగ్గరుండి చూసుకోవాలి జగదాత్రి అని చెప్పి అనేసరికి, అవునులే, ఈ ఇంట్లో ఎవరికి పెత్తనం ఇస్తున్నారో ఎవరికి విలువలు ఇస్తున్నారో తెలిసి చావట్లేదు. మావయ్య గారి పుట్టినరోజు అయితే ఆ దిక్కుమాలిన వాళ్ళకి ఆ పెత్తనం ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నిష్క కావాలని ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. చూడు నిషిక, పెత్తనం ఇవ్వడం అనేది లేదంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం అనేది మనల్ని బట్టి ఉంటుంది. నేను వాళ్ళైతే కరెక్ట్గా హ్యాండిల్ చేస్తారన్న ఉద్దేశంతోనే అలా చెప్పాను. అయినా నువ్వు ఇలా ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటే కుదరదు అని చెప్పేసి కౌశికి చెప్పేసి వెళ్ళిపోద్ది. ఇక ఆ తర్వాత నిష్క ఏమో అసలు చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. చూసారా, రాత్రి మీరు తాగకుండా ఉండుంటే చక్కగా ఇంట్లోకి వచ్చి మావయ్య గారికి సర్ప్రైజ్ ప్లాన్ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా పార్టీలో మనమే హైలైట్ అయ్యేవాళ్ళం. కానీ మీరు మాత్రం అలా అవ్వకుండా ఈ మొత్తం నాశనం చేశారు, చిచి అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా యువరాజ్ కూడా ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఇరిటేట్ అయిన తర్వాత ఇంకా జిమ్కి వెళ్ళిపోతాడు. జిమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక పూజ చేసిద్ది వైజయంతి ఏమో. ఇక అలా మొత్తం జరుగుతూ ఉండగా ఇంకా మొత్తం ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు జగదాత్రితో కేదార్ అయితే. ఏదేమైనా ఈరోజు కూడా ఫంక్షన్లో మంచి గ్రాండ్గా ఉండాలి మనం అందరం కూడా
అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటే, అవును కేదార్, నీ ఆనందం నేను నీ కళ్ళల్లో రాత్రే చూశాను. పొద్దున్న కూడా మీ నాన్న దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటుంటే నీ మొహం ఎంత ఆనందంగా వెలిగిపోయిందో నేను కళ్ళారా చూశాను కదా. ఇక మీదట నీకు ఈ ఆనందం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఉండి తీరుతుంది కేదార్, నేను ఉంచుతాను. మీ నాన్నగారికి కూడా నీ మీద ఒక మంచి ఇంప్రెషన్ అయితే వచ్చింది. ఖచ్చితంగా ఈ విషయంలో నువ్వు వెనకడుగు వేయదలుచుకోకర్లేదు. ఇక మీదట సుధాకర్ మావయ్య కూడా మిమ్మల్ని ఖచ్చితంగా కొడుకుగా అంగీకరిస్తాడు అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయిన తర్వాత పార్టీ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇంకా కేక్ కట్ చేస్తారు. కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా అందరికీ కేక్ తినిపిస్తూ ఉంటాడు. ఇక పుట్టినరోజు కదా, ఇంకా కేక్ అందరికీ తినిపిస్తూ ఉంటే ఇక అప్పుడు కేదార్ ముందుకు వస్తాడు కేక్ తినిపించడానికి కూడా. ఇతను ఎవరు అని చెప్పేసి ఫ్రెండ్స్ అండ్ పార్టీస్కి వచ్చిన రిలేటివ్స్ అలా అడుగుతూ ఉంటే ఏం చెప్పాలో అర్థం కాక అలా వెయిట్ చేస్తూ ఉంటే ఇక అప్పుడు కౌశికి మైక్ తీసుకొని, ఈరోజు మా బాబాయ్ పుట్టినరోజు సందర్భంగా నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మీ అందరికీ కూడా స్ప్రెడ్ చేయదలుచుకున్నాను. అదేంటి అంటే, ఇందాకటి నుంచి మీ అందరిలోనూ ఇక్కడ ఒక ప్రశ్న అయితే మెదిలేస్తుంది. ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి ఎవరు అని. తన పేరు కేదార్, నా తమ్ముడు, ఈ వజ్రపాటి కుటుంబానికి వారసుడు అని చెప్పి అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక వైజయంతి, నిషిక, అలాగే కేదార్ మొత్తం అందరూ కూడా షాక్ అయిపోతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ. యువరాజ్ కూడా, అక్క ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పి యువరాజ్ అంటే, ఒక్క నిమిషం యువరాజ్, నన్ను చెప్పడం కంప్లీట్ చేయని అని చెప్పేసి ఇంకా అలా చెప్తూ ఉంటే ఇరిటేట్ అయిపోతూ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఎక్సైట్ అయిపోతూ ఇంకా కళ్ళ నుంచి నీళ్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇక జగదాత్రి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు కొంచెం ఊహించని సుధాకర్ కూడా ఇంకా ఏం చేయలేక సైలెంట్గా ఉండిపోతాడు. కానీ తనకు కూడా ఎప్పటి నుంచో అలాగే మైండ్లో ఉంది కాబట్టి ఇంక సైలెంట్గా ఉంటాడు. ఇక ఆ తర్వాత కౌశికి ఏమో, అదేంటి ఎలా అంటే, మా బాబాయ్కి పెద్ద కొడుకు, తను ఖచ్చితంగా ఎలా అయినా సరే ఈ విషయంలో తను ఏ బాధ లేకుండా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇక నుంచి వజ్రపాటి కుటుంబానికి ఏకైక వారసుడు మాత్రమే కాదు, ఇప్పుడు కేదార్ కూడా వారసుడే, ఈడే ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పేసి అనౌన్స్ చేసింది కౌశికి అయితే. ఇక ఆ విషయం విన్నగానే అందరూ ఇంకా షాక్ అయిపోతారు. ఇక సర్వ అధికారాలు, సర్వ హక్కులు ఇక మీదటి నుంచి కేదార్కి కూడా ఉంటాయి. ఇప్పటి వరకు యువరాజ్కి దక్కిన ప్రతి ఒక్కటి కూడా ఇక నుంచి కేదార్కి దక్కుతుంది. ఈ విషయంలో ఇంకా ఎవరు కూడా ఏం చెప్పినా ఎలాంటి నెగటివిటీ ఉండదు అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడు మొత్తం అందరూ షాక్ అయిపోతారు. ఇక ఆ తర్వాత స్టేజ్ మీదకి పిలిచిద్ది జగదాత్రిని, ఇంకా కేదార్ని కౌశికి అయితే. పిలిచిన తర్వాత అందరికీ నమస్కారం చేస్తారు. ఇంకా అప్పుడు కేక్ అఫీషియల్ గా తినిపించేసరికి అందరూ క్లాప్స్ కొడతారు. దాంతో ఇంకా చాలా మంది ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా కౌశికి, సుధాకర్, జగదాత్రి, కేదార్ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇక మరోపక్క వైజయంతి, ఇంకా నిషిక, అలాగే ఈ యువరాజ్ వీళ్ళందరూ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. అసలుకి ఏం జరుగుతుంది ఇక్కడ, ఇంతలాగా అక్క ఎలా చెప్పిద్ది, తన ఇష్టం అనుకుంటుందా, ఏమనుకుంటుంది అసలుకి అని చెప్పేసి ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు యువరాజ్. ఇప్పుడు మనం మరిచిన ప్రయోజనం ఉండదురా, నువ్వు కాస్త ఓపిక్గా ఉండు, ఖచ్చితంగా మనం అనుకున్నది సాధిద్దాం అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోవాలి అనుకుంటే మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.